సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని తర్వాత ఎంతకాలం అలా చేయాలి అంటే దృఢభూమి అయ్యే వరకు అంత గచ్చు ఎంతకాలం చేయాలి, నీళ్లు ఎంతకాలం పెట్టాలి, దానికి ప్లాట్ఫారం కడుతున్నప్పుడు దాన్ని తొక్కకుండా జాగ్రత్తగా ఎంతకాలం ఉండాలంటే గట్టిపడే వరకు అన్నాడు నేల. అట్లాగే దృఢభూమి అంటే నేల గట్టిపడే వరకు అన్నాడు. ఇక్కడ కూడా నీ చేసేటువంటి అభ్యాసం నీ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నటువంటి సన్నివేశములు అంటే ఇన్సిడెంట్స్ వాటితో చెదరుట అనేటువంటి దుర్బుద్ధి నీకు ఉన్నది కనుక అది లేకుండా ఉండే వరకు చేయాలి. ఇంత పూజ చేసుకుంటున్నవాడు కూడాను కొడుకో మనవడో ఏడ్చాడంటే తిడుతున్నాడు కదా, అది పోయే వరకు అన్నాడు. అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యం మనవాళ్ళలో లేడా? గుడిముండ కొడుకులే అంతే ఎన్నాళ్ళు జపం చేస్తే వెళ్ళాము. అక్కడ కడు పూసుకుని గోపాల మంత్రం చేస్తూ నైవేద్యం పెడదామని కడు తెరిచేటికి అక్కడ పటికి బెల్లం ముక్కలేదు. ఇంచేత పక్కన మనవాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ పెట్టుకుని ఉంటాను. ఆ పడంగా లేచి బీపీ రైజ్ అయిపోయింది. ఎడా పెడ అరిచేశాడు భార్య మీద, కోడల మీద, కొడుకు మీద, కూతురు మీద, అందరి మీద కూడా. ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెదవలు, కీటకాలు, క్రిమి కీటకాలు, దేవుడు అంటే ఏమిటో మీకు తెలియదు, పూజ అంటే ఏమిటో తెలియదు, ఇలాగ హోక్రం అని చెప్పి వాళ్ళ మీద పడిపోయాడు. రోజును ఇది కానీ తాను చేస్తుంది బాలకృష్ణ మంత్రం కదా. ఆ బాలకృష్ణుడు సర్వాంతర్యామి అని చెప్పి సాయంత్రం పూట రోజు 7 నుంచి 8 వరకు లెక్చరిస్తాడు. అందరిలోనూ ఉన్నాడు అంటాడు. మనవాళ్ళు లేడా? వాడు పటిబలముకి తీసుకెళ్ళాడంటే ఎందుకంత ఏడుపు? విగ్రహంలో ఎట్టకు తీసుకెళ్ళాడు కనుక వాడు తీసుకెళ్లే రూపంలో వచ్చాడు. మన కథలు కూడా ఉన్నాయి కదా ఇట్లాంటివి. రామదాసు తన గురువు గారిని అడిగాట, కబీర్ దాసు, రాముడు వస్తాడంట, నీకు కనిపిస్తాడంట అంటే, నాకు ఎప్పుడు వస్తూనే ఉన్నాడు, ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు అన్నాడు. నాకు కూడా కనిపిస్తాడా అంటే, నేను చూసినట్టు చూస్తే నీకు తప్పకుండా కనిపిస్తాడు అన్నాడు వాడు. అంటే వాడు రాత్రిపూట రొట్టెలు గిట్లు వండి అక్కడ పెట్టేశాడు. పెట్టేటప్పటికి కూర్చున్నాడు రాముడు వస్తాడని చెప్పి. అంటే కోదండం అన్ని వేసుకుని నాటకంలో అలాగే వస్తాడు అనుకున్నాడు. అలా వచ్చేది ఎన్టీ రాముడో ఎవడో తప్ప రాముడు కాదు కదా. తెలుగు రాముడు వస్తాడు. ఇంకో మిగతా రాష్ట్రాలకో మరి తెలుగుదేశం ఒక్కటేనా? రాముడు అంటే జగత్తుకు అంతటికి రాముడు, కానీ తెలుగుదేశం ఒక్కటే కాదుగా. అందుకని వీడికి అలా కూర్చుని 1 గంటకో 2 గంటలకు కునుకు పట్లు వచ్చినాయి. ఇంతలో కుక్క పట్టుకుని వెళ్ళిపోయింది, నొట్టె పట్టుకుంది. కర్ర వేశాడు పక్కన, తగిలింది, కై నరిచి పరిగెట్టింది. సరే మొన్నాడు వెళ్ళి, ఏరా రాముడు కనిపిస్తాడన్నావు నువ్వు, మొత్తానికి సాయిబా నీ దగ్గర మాత్రం నేను అడగటం తప్పు అంటే, నీకు నేను చెప్పడం తప్పు, రాముడు కనిపిస్తాడని. రాముడు రాను వచ్చాడు, వెళ్ళాడు, నువ్వు వాడిని చూసే బదులు కర్ర విసిరావు. ఆ దెబ్బ నేను చెప్పినందుకు నాకు తగిలిందని చెప్పి వీపు మీద చూపిస్తే కబీర్ దాసు వీపు మీద కర్ర దెబ్బ కనిపించినటువంటి కథ మనం ఎరుగుదాం. మరి ఇవన్నీ విన్నవే, చదువుకున్నవే కథలన్నీ కూడా. ఇవన్నీ అయిన తర్వాతనే మన కృష్ణమంత్రం చేస్తూ ఉంది. వాడు పగటి పిల్లల్ని తీసుకెళ్ళాట ఇంట్లో అందరినీ శాపనార్థాలు పడు. ఇంట్లో ఎన్ని సంవత్సరాలు మనం జపం, ధ్యానం ఇవన్నీ చేసుకున్నా నోరు పెద్దది. తెల్లారు లేచేటికి మన నోటికి ఇంట్లో అందరూ భయపడతారు. ఇంకెందుకు ఇవన్నీ చేయటం? వీళ్ళలో తప్ప మిగతా అందరిలో దేవుడు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకని ఎంతవరకు చేయాలంటే దృఢభూమి అంటే దిమిసకొచ్చిన ఆయన అన్నాడు స్వభావం. దృఢంగా భూమి అంటే నువ్వు నుంచున్న చోటు లొసుగు లేకుండా ఉండేటట్టుగా చేయి. అంటే అంటిల్ యూ గెయిన్ గ్రౌండ్ అని అర్థం. దృఢభూమి అంటే గెయిన్ స్ట్రాంగ్ గ్రౌండ్ అంటే వితౌట్ బంపింగ్ పిచ్. గట్టిగా తొక్కితే కిందికి వెళ్ళిపోకుండా తయారైందాక చేయాలి. ఎన్నాళ్ళు చేయవలేను అంటే ఆ ప్రశ్న నశించు వరకు, మైండ్లోంచి ఎన్నాళ్ళు చేయాలి అనేటువంటి దరిద్రం పోయే వరకు చేయాలి ముందు. లేకపోతే ఆ ప్రశ్న అన్నాళ్ళు ఎన్నాళ్ళు చేసినా ఒకటి, ఆ ప్రశ్న అడ్డం ఉంటుంది. వీడు చేసేది ఏముండదు, భౌతికంగా చేస్తూ ఉంటాడు. కానీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేస్తే పిల్లలు పుడతారు. ఆ రోజు పాపం చేస్తూ 30 ఏళ్ళు చేసింది ఆడ. ప్రతి ప్రదక్షిణం చేసి ఒక మాట ఇలా అనుకుంటాడు. 30 ఏళ్ళు ఇంకా 2-3 ఏళ్లలో బార్డర్ ల్యాండ్లో పడ్డది పుట్టనే. ఆ టైం దాకా వచ్చింది. ఇక ఎవరో స్వామి ఆంజనేయ ఉపాసకుడు మహానుభావుడు వస్తే చెప్పింది, స్వామి చూడండి 30 ఏళ్ళ నుంచి నిన్న ప్రదర్శనలు చేయించుకుంటున్నాడు అంటే, వాడు పాపం కొద్ది కష్టం వేసి స్వామిని పిలిచి మంత్రం అది హోమం చేసి మిరియాలతో హోమం చేశాడు. స్వామికి మంటెక్కేస్తాను. స్వామి ప్రత్యక్షం అయితే, ఏ స్వామి 30 ఏళ్ళ నుంచి వీడికి ఏం మీరు పలకటం లేదంటే, నన్ను పిలవలేదన్నాడు. ఆంజనేయ స్వామి అసలే ఆంజనేయులైన నన్ను పిలవలేదన్నట్టు. అదేమిటంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడ తిరుగుతుంటే ఏదో పని మీద తిరుగుతుంది కావచ్చు అనుకో. అదేమిటే నీ గుడికి ప్రదక్షిణ, నా గుడికి కదా ఆడు పొట్టకు ప్రదక్షిణం చేసుకుంటాం. ప్రతి ప్రదక్షిణానికి ఒక మాట గర్భంలో బిడ్డ పడ్డాడా లేదా చూసుకుంటుంది. మనస్సు గర్భం మీద ఉంది కానీ నా మీద లేదా అని చేత నన్ను పిలిచిందని ఎట్ట అనుకుంటాను అన్నట్టు ఆయన ఆంజనేయ స్వామి. అసలే ఆంజనేయ స్వామి ఆయన. మనస్సు అక్కడ ఉంటే ఒకటి చాలన్నాడు ప్రదక్షిణాలు. ఇన్నెందుకు నాకేం చెవుడా గుడ్డే. దీర్ఘకాలం చేయాలన్నాడు. టైం చెప్పకుండా చాలా కాలం చేయాలి. 24 గంటలు అదే పద్ధతిలో చాలా కాలం చేయాలంటే, ఒకప్పుడు బతుకున్ననాళ్ళు చేసి వేస్ట్ అయితే అన్నాడు. ఆ ఐడియా నీకుంది కానీ షూర్గా వేస్ట్. అక్కడ ఉంటాయి మన లోపాలు. ఎందుకు పని చేయటం లేదు అంటే
మరి బతికున్న నాళ్ళు చేసినా కానీ ఒక్కొక్కప్పుడు ఫలితం కనిపించకపోతే అనే ఐడియా మైండ్లో ఎన్నాళ్ళు అయితే ఉందో అన్నాళ్ళు బతికున్న నాళ్ళు చేసినా కనిపించదు. అది పోవాలి అంటే లోపల పురుగు ఉంది, ఆ పండు పట్టుకుని తింటా అంటూ ఉంటే ఎట్లా ఆ పురుగులు పోవాలి దీర్ఘకాలం. కనుక ఫలితం వంక నువ్వు చూస్తున్ననాళ్ళు నీకు ఏం లాభం లేదు. చేయవలసిన పని వంక చూస్తూ ఉండటం 100కి 100 పాళ్ళు నీ మనస్సులో నిండినదా ఆ క్షణం యోగాభ్యాసం పూర్తి అయినది. అది లెక్క. అంతే. యోగాభ్యాసం పూర్తి ఎప్పుడవుతుందంటే అభ్యాసం తర్వాత యోగ జీవితం మొదలెడుతుంది. నువ్వు చేస్తున్నటువంటి పని మీద మనస్సు 100కి 100 పాళ్ళు ఉండి ఒక్క పాలు కూడా దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఉండకుండా ఉన్న స్థితి ఎప్పుడైతే అయిపోయిందో అప్పటితో యోగాభ్యాసం అయిపోయింది. అయితే ఫలితం మీద మనకు అక్కర్లేదా అండి? అక్కర్లేదా. అయితే ఇంత ఇది ఎందుకండి అన్నాడు బాబు. ఇదిగో నువ్వు అడిగావు కాబట్టి చెప్పా అన్నావే. మన జీవన వాళ్ళ జీవన మన బలవంతం చేశారా? ఇప్పుడు నా పుస్తకం నువ్వు చదువుకుంటావో లేదా హత్యరి అని పతంజలి మన అడిగాడా? టెక్స్ట్ బుక్గా పెట్టుకోకపోతే నువ్వు చదువుకోకపోతే మాకు గతి లేదు, ఈ పుస్తకాలు నేను అమ్ముకుంటానికి నా పిల్ల పెళ్లి చేసుకోలేను అని అడిగాడా? అదేం అడగలేదు ఆయన. మనం చదువుకుంటున్నాం, అది మర్చిపోకూడదు. అందుకని యోగాభ్యాసం మనకు కావాలని మనం అభ్యాసం చేస్తున్నాం. కానీ ఇది లేకపోతే ఏమంటే ఏముంది, ఆయనకి ఏమీ లేదు, మనకేమీ లేదు. అయితే రిజల్ట్తో సంబంధం లేదా? రిజల్ట్తో నీ మైండ్కి సంబంధం ఉన్నంతసేపు రిజల్ట్స్ ఏమీ రావు, అంతవరకు మాత్రం తథ్యం. ఇది సైంటిఫిక్ ప్రాసెస్. ఉద్యోగాలు, కాంపిటీషన్లు, జీతాలు వాటికైతే పనికి వస్తుంది రిజల్ట్స్ గురించి ఆలోచించడం. కానీ హైదరాబాద్ వెళ్దాం, ఢిల్లీ వెళ్దాం, ఇక్కడ అవి పనికిరావు. రిజల్ట్ మీద మైండ్ ఉన్ననాళ్ళు మాత్రం నీకు రిజల్ట్ ఏది ఉండదు అనేది ఇది షూర్ రీడింగ్. కనుక స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో నువ్వు చేస్తే ఏమైనా ఉన్నది, లేకపోతే ఏమీ లేదు. అంటే వయస్సుతో సంబంధం లేకుండా కుర్రవాడుగా నువ్వు ప్రవర్తిస్తే ఏమైనా ఉన్నది, లేకపోతే వయస్సుతో సంబంధం లేకుండా మెంటల్గా ముసలాడైపోతే నీవు పనికిరావు దీనికి. కనుక దీర్ఘకాలం చేయాలి. అంటే ఎంతకాలము అనే ప్రశ్న ఆ పురుగు బుర్రలో పుట్టకుండా చేయాలి. రెండవది నైరంతర్యము అంటే నిరంతరత్వము. అంతరం అంటే సందు, నిరంతరం అంటే సందు లేకుండుట. భార్యాభర్త కీచులాడుకుంటున్న టైంలో కూడా ఈ యోగాభ్యాసమే మైండ్లో ఉండాలి. అంటే మరి ఇంకా కీచులాడుకుంటా ఎట్లాగండి అంటే అది కావాలో ఇది కావాలో చూసుకో, రెండూ ఉండవు అండి. తొండుగుడ్డ ఇటుపక్క మైలా అటుపక్క మడి అని ఉండదు. ఒకటే తొండుగుడ్డ ఉంది, దండం మీద అరేసి ఉంది, తెల్లవారుదాం లేచాడు, మొహం కడుక్కున్నాడు, మొహం తుడుచుకోవాలి, స్నానం చేయడానికి దొడ్లో తీసుకెళ్ళాలి. కానీ తర్వాత స్నానం చేసిన తర్వాత మడి కట్టుకుని సంధ్యావందనం చేసుకోవాలి. అందుకని ఏం చేశాడు, ఇట్లా ఆరేసాడు రెండు పక్కలకి. ఇటు పక్క మొహం తుడుచుకుంటాడు, అటు పక్క మడి పట్టాను, అది లాభం లేదు అన్నాడు. మడుగు సగము మైలైదు సగమే అన్నాడు రామకృష్ణుడు. జీవితం సగం మడి సగం మైల అని ఉండదు. కావాలంటే యోగాభ్యాసం నిరంతరత్వం అంటే ఎల్లప్పుడూ అదే స్థితిలో ఎవరిని చూసినా సర్వాంతర్యామిత్వాన్ని ధ్యానం చేస్తూ ఉత్సాహంగా సరదాగా, అవతల వాడు నిన్ను చూసి ఏడుస్తున్నా సరే నువ్వు వాడు చూసి వాడిని చూసి నవ్వగలిగి ఎగతాళి చేయగలిగిన స్థితి ఉంటే, ఎగతాళి అంటే వాడిని బాధ పెట్టేట్టు కాకుండా వాడు కూడా నవ్వగలిగేట్టుగా ఎగతాళి చేయగలిగితే అది ఎగతాళి వేరు, ఎత్తిపొడుపు వేరు. హ్యూమరస్ ట్రెండ్ వేరు, సర్కాస్టిక్ ట్రెండ్ వేరు. సర్కాస్టిక్ ట్రెండ్ నెగిటివ్, హ్యూమరస్ ట్రెండ్ పాజిటివ్. హ్యూమరస్ ట్రెండ్ వల్ల ఫీలింగ్ ఉంటుంది, సర్కాస్టిక్ ట్రెండ్ వల్ల ఊండింగ్ ఉంటుంది. అది తెలియాలి. అక్కడ వాడిని బాధ పెట్టడం లేకపోతే వాడి బాధ తీర్చడం, ఈ రెండింటిలో దేంట్లో ఉన్నావు నువ్వు, ఏ స్థితిలో ఉన్నావు దాని గురించి అన్నమాట. నిరంతరత్వం అంటే అక్కడ రావాలి. ఏ స్థితిలో అయితే నువ్వు ఈ 24 గంటల్లో ఇష్టం లేని వాళ్లతో కేకలేసుకుంటూనో ద్వేషిస్తూనో కోప్పడుతూనో ఉన్నావు, ఆ టైం అప్పుడు కూడా నువ్వు ఈ అభ్యాసం అని చెప్పేది కనుక చేసినట్లయితే అప్పుడు నైరంతర్యము అంటే నిరంతరత్వము అంటే అంతరము లేకుండా అభ్యాసము చేయుట. అంతరము అనగా సందు, నిరంతరము అంటే అర్థం అదే నైరంతర్యం. నైరంతర్య ఇంకా ఏం చేయాలి, సత్కార ఆసేవిత. సత్కారం ఒకటి ఉండాలి. సత్కారం అంటే ఏంటి, గౌరవం అంట. వారిని సత్కరించారండి అంట. ఇక్కడ సత్కరించడం అంటే ఆ అర్థంలో కాదు, కవితా సన్మానం పంచెలు చాపు పెట్టారు అది కాదు. సత్కార శబ్దానికి మనకి వ్యాఖ్యానంలో పాపం తెలియక అదే అర్థాలు చాలా మంది రాశారు. ఇక్కడ కూడా అంటే దాని ఎందు గౌరవం ఉండాలంటే పైన చెప్పాడు గౌరవం ఉండాలని, ఇక్కడ అక్కర్లే వేరే సత్కారము మొదలైనవి చెప్పాడు. సత్కారం అంటే అది కాదు. మనం ఇప్పుడు సత్కార్యం అని ఏదైతే అంటాం అది సత్కార్యం అంటే మంచి పనులు, ఎదటివాడికి పనికొచ్చేటువంటి పనులు, దాన ధర్మాది క్రియలు మొదలైనవి ఏమన్నా జీవితంలో చేస్తూ నీ 24 గంటల్లో నీ పొట్ట కోసం చేసుకునే గంటలు కాక మిగిలిన టైంలో ఇంకొకళ్ళకి పనికొచ్చే పని దమిడి నీకు ఆదాయం లేకుండా ఫ్రీగా ఏదన్నా చేయగలిగింది కొంత ఉంటే జీవరాశులను ఆదరించుట, సత్కరించుట, గౌరవించుట, మంచి పనులు చేయుట అంటే హ్యుమానిటేరియన్ అండ్ ఆల్ట్రూయిస్టిక్ వర్క్ అంటారు దాన్ని. అది గనక నీకు అది కూడా జోడించవలేను. ఈ పై చెప్పినటువంటి దానికి
అది కూడా కలపాలి. కలిపితే అంటే ఎన్ని యోగాభ్యాసాలు ఎంత చేసినా మీ దగ్గర దాన ధర్మములకు సంబంధించినటువంటి ప్రక్రియ రోజుకు కొంతసేపు లేకపోయినట్లయితే కుండలిని మొదలైనటువంటివి కదలవు, లేవవు, సుమా దమిడికి చూయించయి ఉండదు, ఏమీ ఉండదు, పరిశ్రమ మాత్రం మిగులు. అది హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో చేసుకునవలను. అది నీవు ఏ రూపంగా చేసినా సరే, కాల్చీ లేని వాడికి సేవ చేసినా సరే, అన్నం లేని వాడికి అన్నం పెట్టినా సరే, నీకు ఔషధం చేతనైతే ఔషధం ఇచ్చినా సరే, ఉపచారం చేతనైతే ఉపచారం ఇచ్చినా సరే, నీ ఇష్టం. ఏదో ఒక రూపంలో భౌతిక శరీరంతో చేసే సేవ. మనం మెంటల్గా వాడికి ఎవరికో అడ్వైజ్ ఇస్తున్నామండి, ప్రాబ్లమ్స్ ఉన్నవాడు మా దగ్గరికి వస్తే అడ్వైజ్ ఇస్తున్నామంటే దట్స్ నో సర్వీస్, అది లిటిగేషన్ అంటారు. అది దానివల్ల ఏమి ఇందులో కుండల్ని అవి లేవు, వాటికి తెలుసు దేనికి లేవాలో దేనికి లేవకూడదు. కనుక బెనివలెంట్ అండ్ హ్యుమానిటేరియన్ వర్క్, దాన్ని సత్కారం అంటారు. దాంతో కలిపి ఆసేవిత, ఆ అంటే పరిపూర్ణముగా, సేవిత అంటే సేవింపబడినవై, అంటే దీర్ఘకాలం సేవింపబడాలి. ఇది అభ్యాసం అనేటువంటిది. తర్వాత నిరంతరత్వముగా సేవింపబడాలి. అంటే ఏ సన్నివేశము కూడాను యోగ ప్రయత్నము లేనిదిగా ఉండకూడదు. మీరు నడిచినా, చూసినా, నవ్వినా, దగ్గినా, రెస్ట్ తీసుకున్నా, పని చేసినా యోగాభ్యాసానికి సంబంధించినటువంటి సాధనకు కానటువంటి టైము ఉండకూడదు. అది నిరంతరత్వం, అది ఉండాలి. తర్వాత సత్కారం ఒకటి ఉండాలి. అంటే ఈ పని సత్కర్మ, అంటే నాన్ రెమ్యూనరేటివ్ చారిటబుల్ వర్క్, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసేటువంటి పని ఏదన్నా కొద్దిగా ఉండాలి. ఇవి సరిపోయినట్లయితే ఆ సేవిత, వీటితో పరిపూర్ణంగా సేవిస్తే దీర్ఘకాలం పరిపూర్ణంగా సేవించాలి యోగాభ్యాసాన్ని. అందుకనే భగవద్గీతలు ఏమన్నంటే యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ, యోగసేవ చేయటం చేత చిత్తము నిరోధింపబడి, ఎత్ర ఉపరమతే ఎక్కడైతే అంతం లీనమవునో ఇంకా చిత్తం ఉండదు, పైన మనం ఉంటాం. అంటే ఏంటి, చెరువులో నీళ్లు కదలకుండా ఉండేటప్పటికీ అలలు ఉండవు, చెరువు ఉంటుంది. అలాగే మన అభిప్రాయములు ఉండవు, మనం ఉంటాం. మన మనస్సు ఉండదు, మనం ఉంటాం. మన ఇంద్రియ ప్రవృత్తులు ఉండవు, మనం ఉంటాం. మరి కోనేట్లో ఉన్న నీళ్లును అలలు ఒకటేనా? కోనేరుంటే వేరు, అందులో ఉన్న నీళ్లు అంటే వేరు. ఎందుకంటే నీళ్లు, అక్కడ ఉన్న మట్టి, గట్లు ఇవన్నీ కలిపి కోనేరంట. నీళ్లలో అలలు వేరు, నీళ్లు అల ఒకటేనా? మనకు వచ్చేటువంటి అభిప్రాయములు, మనకు చేసేటువంటి పనులు, సన్నివేశములు, చేష్టలు ఇవన్నీ కూడా మనలోంచి బయలుదేరి సంకల్ప రూపంలో లేస్తున్నటువంటి నీళ్లలో ఉన్న అలల వంటివి. ఈ అలలు ఉంటున్నంతసేపు సూర్యుడు ప్రతిబింబిస్తే ముక్కలైపోయినట్లుగా ఉంటుంది, కానీ ప్రతిబింబం తిన్నగా రాదు. సత్యం అట్లాగే మనకు ఈ చిత్తవృత్తులు 5 ఉంటున్నంతసేపును ప్రపంచాన్ని గురించిన అభిప్రాయం ముక్కలుగా ఉంటుంది, కానీ తిన్నగా ఉండదు. అలలు కదులుతూ ఉన్న నీళ్లలో సూర్యుడు ప్రతిబింబిస్తే దాని వంక చూస్తే కోతిల్లే ఉంటాడు, కానీ సూర్యుడలే ఉంటాడు. ఎలా అయితే ఉండదో అలాగే మనకు కనిపించే ప్రపంచం ఉందే, మన మనస్సులో ఉన్న అభిప్రాయములు, భావములు, మన ఇంప్రెషన్స్, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీటితో పాటు మనం చూస్తూ ప్రతివాడికి మార్కులు వేస్తూ, ఒకరికి సహాయం చేస్తూ, ఒకరికి హానికరంగా చేస్తూ, వీడు మనవాడు, వాడు పరాయివాడు, వీటితో కూడినటువంటి మనస్సుతో చూసినప్పుడు ప్రపంచం అంతా శత్రువులు, మిత్రులు, నానా కలగాపలకంగా, హంగామాగా, ఎడ్డేగా కనిపిస్తుంది. ఎందుకని మనలో ప్రతిబింబించిన ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం, కానీ ప్రపంచాన్ని కాదు మనం చూస్తుంది. అది తెలియదు. ఈ అలలు ఆగితే ఏమవుతుంది? చెరువు కనిపించదు, సూర్యుడే కనిపిస్తాడు. బావిలో నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు బావి అడుగు కనిపిస్తుందా? కనిపించదా? పైన ఆకాశం ప్రతిబింబం, వెలుతురు కనిపిస్తుంది. ఎప్పుడైతే నిశ్చలత్వం వస్తుందో పైన హయ్యర్ ప్రిన్సిపల్స్ ప్రతిబింబిస్తాయి, కానీ కింద ఉన్న మట్టి మశానం కనిపించదు. ఇంకా చెరువులో అయినా అంతే, బావిలో అయినా అంతే, దేంట్లో అయినా అంతే. ది హయ్యర్ థింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ యాజ్ రిఫ్లెక్షన్. అప్పుడు మనలో కూడా ఉన్నవి ఏమవుతుంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి హయ్యర్ ట్రూత్స్ మనం అది వరకు ఏమనుకుంటున్నాము, వీళ్ళందరూ శత్రువులు, వీళ్ళందరూ మిత్రులు, వీళ్ళకి నేనంటే గిడుతుంది, వీళ్ళంటే గిట్టదు, వీళ్ళంటే నాకంటే ఇష్టం, వీళ్ళకి ఇష్టం లేదు అని అనుకుంటున్నాము. అవన్నీ కూడాను మనలో ఉన్నటువంటి పాచి వల్ల వచ్చిన, మనలో ఉన్నటువంటి కల్మషం వల్ల వచ్చిన ప్రతిబింబములని తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రతిబింబాలన్నీ పోయి అసలు బింబం కనిపిస్తుంది, దాని సహజమైనటువంటి స్వస్వరూపం కనిపిస్తుంది. కనుక దీర్ఘకాలంగా చేయాలి యోగసేవ, నిరంతరత్వంతో చేయాలి, సత్కారంతో చేయాలి. ఈ మూడింటితో ఆసేవితం అంటే పరిపూర్ణముగా చేసినతో దృఢభూమికి స్థిరపడుతుందండి. స్థిరపడటం అంటే ఏమిటి? మీ తరహా మారటం. అంతేగాని ఎన్ని మాటలు రైటుగా పని చేశారా, ఎన్ని మాటలు రైటుగా చేసినా పట్టుబట్టి చేస్తే అది రైటు కాదు. రైటుగా చేసే స్వభావంగా మీరు అయిపోవాలి. అప్పుడు ఒక మాట పొరపాటుగా చేసినా అది పొరపాటు కాదు. చూసారా, మెకానికల్గా ఎన్ని మాటలు రైటుగా చేసినా అది రైటు కాదు. ఇప్పుడు రోజు ఒకడు 8 గంటలకు బుడ్డి కొడతాట, 9:30 ప్రాంతం నుంచి 10:30 వరకు భార్యను సాగొడతాట. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి అలా జరుగుతుంది. శని ఒక రౌండ్ తిరిగి వచ్చాడు. మళ్ళీ చెప్పండి ఎన్నింటి నుంచి అంటే 9 నుంచి 10:30 వరకు కొడతాట.
ఎన్నింటికి చదువుతాడండి? 8ంటికి చదువుతాడట. అయితే 7 నుంచి రాత్రి 11 వరకు కట్టేయండి వేసాను అది గుంజకి కట్టేశారు. ఇవాళ చేశాడా అంటే చేయలేదు. అంటే చేయనట్లు లెక్క. అది ఈజ్ హెల్ప్లెస్. వాళ్ళలో మార్పు వచ్చిందని అనగలరా? ఎలా అయితే అనలేము. ఇక్కడ కూడా యోగాభ్యాసంలో కూడా మన తరహాలో మార్పు వస్తే అదని యోగాభ్యాసం అంటారు, కానీ అది రాకుండా పట్టి బలవంతాన ఎంత మంచిగా బాగా పనులు చేసినా ఏమీ లాభం లేదు. అంటే ఇనుము అయస్కాంతం అయినట్లుగా మనలో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియములు, వాటి యొక్క చైతన్యము ఆర్డర్లీగా తయారవ్వాలి, డిజార్డర్లీగా ఉన్న దాని దగ్గర. అది ఆ మార్పు రావాలి. దానికి ఇండక్షన్ ఇస్తుంది ఈ చేసే ప్రయత్నం. ఎందుకంటే దానికి మనం చేసుకునే టీచింగ్ మెథడ్స్ దమ్మిడికి పనికిరావు గనుక యూనివర్సిటీ మెథడ్స్, కాలేజ్ మెథడ్స్, స్కూల్ మెథడ్స్, ఈ మెథడ్స్లో ఎన్ని చదువుకున్నాం, ఎన్ని విన్నాం, ఎన్ని బుక్క బట్టి అప్పచెప్పాము, ఎన్ని పేపర్లో రాసాము, కానీ మనకి ఎన్నింటినాయి అంటలేదు. దానికి మనకి సంబంధం లేదు. ఏమి ఎలా జీవించాలో సద్మార్గం అంతా షేక్స్పియర్లో లేదా, మిల్టన్లో లేదా, కాళిదాసులో లేదా, నన్నయ్యలో లేదా, తిక్కన్లో లేదా. కానీ అందులో ఏది మనకు ఎందుకు అంటలేదంటే మనం చదువుకుంటున్నటువంటి టీచింగ్ మెథడ్స్ మన యూనివర్సిటీస్లో నేర్పుతున్నవి తుక్కు మెథడ్స్ కనుక. ఎందుకంటే రిప్రొడ్యూస్ చేయడానికి తప్ప మనకి ఎక్కడానికి కాదు. ఇది ఎక్కడానికి టీచింగ్ మెథడ్. అంటే మనలో మార్పు వచ్చింది టీచింగ్ మెథడ్, కానీ మిగతావి టీచింగ్ మెథడ్స్. ఇప్పుడు మనం ఎరుగున్నాం. తెలుగు ఎమ్మేవాడికి, నాబోటి వాడికి తెలిసినంత భారత భాగవత రామాయణాలు ఎవడికి తెలుస్తాయి? అలాగే ఇంగ్లీష్ ఏమేవాడికి తెలిసినంత షేక్స్పియర్, మిల్టన్ ఎవడికి తెలుస్తారు? కానీ మరి అది వరకు ఏ రూపంలో చేస్తున్నావు, ఇప్పుడు అవే చేస్తున్నావు చదువుకుని కూడాను. అంటే అర్థం ఏంటి? మనం చదువుకుంటున్నటువంటి టీచింగ్ మెథడ్స్, లెర్నింగ్ మెథడ్స్ అంతా ఏడిచినట్టు ఉన్నాయన. అంటే లెర్నింగ్ వేరు, మనం వేరు. దీన్ని వెటర్నరీ మెథడ్స్ అంటారు. అంటే పశుప్రాయములైనటువంటి బోధనా పద్ధతులు. అది కాకుండా ఉండేందుకు యోగాభ్యాసం ఇచ్చింది. ఇప్పుడు అభ్యాసం చెప్పాడు. ఇక వైరాగ్యం అంటే ఏమిటో చెప్తున్నాడు. అభ్యాసము వైరాగ్యము 2 కదా చెప్తుంది. అభ్యాసం అంటే ఏమిటో సంగ్రహంగా ఇప్పుడు చెప్పాడు.